నాపైనే నిందల బొగ్గు పూసి చిందుల అంటూ ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సింగరేణిపై కట్టుకథలు అల్లి సింగరేణి ఆత్మగౌరవం దెబ్బతీయాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సింగరేణిపై నిందలు మోపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి అనేది స్వతంత్ర సంస్థ అన్నారు భట్టి విక్రమార్క. సింగరేణి నిర్ణయాలు మంత్రుల దగ్గరకు రావన్నారాయన. సింగరేణి నిబంధనల మేరకే బోర్డు నడుచుకుంటుందన్నారు. హరీష్ రావు అవగాహన లేకుండా కిషన్ రెడ్డికి లేఖ రాశారన్నారు. ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావచ్చు, ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ 105 years బోర్డు ఏర్పడి 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. సైట్ విజిట్ అనే నిబంధన దేశంలో ఎక్కడా లేదన్నట్లు దుష్ప్రచారం చేశారన్నారు. నైని కోల్ బ్లాక్లకు బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పిలిచారన్నారు. సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే 20 టెండర్లు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. సింగరేణి టెండర్లపై ప్రజల్లో అపోహలు రావద్దనే టెండర్లను రద్దు చేశామన్నారు భట్టి విక్రమార్క. మీరు టెండర్ పిలిచారు, మీరెందుకు క్యాన్సిల్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా అని. కానీ నేను ఆ రోజు చదవంలోనే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దీన్ని ఎట్లా కంటిన్యూ చేస్తే ఇంకా అడ్డగోలుగా అభియోగాలు ఊహించుకోవటాలు మొదలైతే ముందు అది ఆపేసి వాస్తవాలు చెప్పేసి పరిస్థితులు ఇది ముందు క్యాన్సిల్. టెండర్లపై విచారణ జరగడం మంచిదే అన్నారు డిప్యూటీ సీఎం. వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని. నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి. తాను ఆస్తుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు మల్లు భట్టి విక్రమార్క. తాను సింగరేణి ఆస్తులను దోపిడీదారులకు దక్కనివ్వమన్నారు. నేను ఆస్తులు సంపాదించుకోవటానికో, వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో, సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు. నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను. నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు, వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబట్టడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను. తనను వ్యక్తిగతంగా ఎవరు తగ్గించాలని చూసినా ఊరుకునేది లేదన్నారు భట్టి. 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి మీకు, ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాకు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. తనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. బొగ్గు కుంభకోణం జరగలేదని భట్టి చెప్పలేదన్నారు. స్కామ్ జరగకపోతే నైని టెండర్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. నైని టెండర్లు రద్దు అంటే స్కామ్ జరిగినట్టే కదా అన్నారు హరీష్ రావు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తామంటే భట్టి విక్రమార్కకు కూడా లేఖ రాస్తా అన్నారు హరీష్.